Hi, all. Mallikarjun Kurra, Managing Director of Samuha Projects. My career started in 2004 in real estate, Hyderabad. Almost 18 years career lo ఎన్నో అప్ అండ్ డౌన్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఇప్పటివరకు 50 లేఅవుట్స్ కంప్లీట్ చేయగలిగాం. హైదరాబాద్లో టాప్ 10 రియాల్టర్స్లో మేము ఒకటిగా ఇవాళ ఉన్నాము. నా కెరీర్ స్టార్ట్ అవ్వకముందు బేసికల్ మై బర్త్ ప్లేస్ ఇన్ ఒంగోలు, అక్కడే నా ఎడ్యుకేషన్ అయింది. డిగ్రీ చేసిన తర్వాత బేసికల్గా నేను లా చేద్దాం అనుకున్నాను. పేరెంట్స్ లేదు ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ అన్నారు. అంటే నా మైండ్ సెట్కి నేను పబ్లిక్లో ఉండడం అది నాకు ఇష్టం కాబట్టి డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. బట్ చేయలేదు. ఏదో బిజినెస్ చేద్దామని నాకు 18 ఇయర్స్లోనే నాకు అనిపించింది. నాకు ఏది బెస్ట్ బిజినెస్, బెటర్ బిజినెస్, గుడ్ బిజినెస్ అని సెర్చింగ్లో ఫ్రెండ్స్ రిలేషన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్, సూటఫుల్ నాకు అవుతుందనేసి నేను ఈ కెరీర్ ఎంచుకున్నాను. 2004 నుంచి ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న అన్ని లేఅవుట్స్ కంటే డిఫరెంట్స్గా, అన్ని రియాల్టర్స్ కంటే డిఫరెంట్గా ప్రైమ్ ఏరియాలో ప్రాజెక్ట్స్ చేయడం కానీ, రీజనబుల్ రేట్స్ ఇవ్వటం కానీ, నా కెరియర్లో ఇప్పటివరకు నేను 35,000 ప్లాట్స్ అమ్మాను. ఆల్ ప్లాట్స్ మెంబర్స్ ఈజ్ వెరీ హ్యాపీ. 3,000 రూపాయలు అమ్మింది, ఇవాళ 25,000 రూపాయలు అయింది. అన్ని ప్రైమ్ ఏరియాస్, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, శంకరపల్లి హైవే, బాంబే హైవే, ఆల్ ప్రైమ్ ఏరియాస్లో ఐటీ వాళ్ళకి, ఎన్ఆర్ఐస్కి, డాక్టర్స్కి, ఆంధ్ర వైపు ఇన్వెస్టర్స్కి సూటబుల్ ఏరియాలోనే మన ప్రాజెక్ట్స్ చేసాం. జస్ట్ లైక్ ఈ కంపెనీ గురించి వస్తే సమూహ ప్రాజెక్ట్స్ అంటే నాట్ మల్లికార్జున్. సమూహ అంటే అందరం. మా కంపెనీలో ఉండే మా పార్ట్నర్స్ కానీ, మా కొలీగ్స్ కానీ, మా ఎంప్లాయీసు, మా స్టాఫు, మా మార్కెటింగ్ అసోసియేట్సు, మా ఇన్వెస్టర్సు, మా క్లయింట్సు, మా వెల్విషర్సు, ఆల్ అందరూ ఉన్నదే సమూహ ప్రాజెక్ట్స్. సమూహ ప్రాజెక్ట్స్ అంటే సమూహం అంటే ఒక సిండికేట్, ఒక గ్రూపు, ఒక కలయిక. హైదరాబాద్లో ఆల్ రియాల్టర్స్ ఈజ్ గుడ్, కానీ వాళ్ళందరికంటే బెటర్గా ప్రైమ్ లొకేషన్స్ కానీ, ప్రైమ్ ఏరియాస్ కానీ, రీజనబుల్ ప్రైస్ కానీ, క్లయింట్ సర్వీస్ కానీ, మార్కెటింగ్ సర్వీస్ కానీ ద బెస్ట్ మాది ఉంటుందనే దానికి కొన్ని 100 ఉదాహరణలు ఉన్నాయి. మా సింపుల్ టార్గెట్ హైదరాబాద్లో ద బెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ సర్వీస్, ద బెస్ట్ కంపెనీ, అదే మా టార్గెట్. ఎన్ని వేల ఎకరాలు వేసామా, ఎన్ని వేల కోట్లు సంపాదించామో మా కాన్సెప్ట్ కాదు. సమూహ ప్రాజెక్ట్స్ కంపెనీ అంటే కమిట్మెంట్, ఎక్కడ మిస్టేక్ ఉండదు. మా సైడ్ ఏదన్నా మిస్టేక్ ఉన్నా మేము అపాలజీ చెప్తాము. క్లయింట్కి కానీ, ఇన్వెస్టర్కి కానీ మేము దానికి పెనాల్టీ కట్టమన్నా కడతాము. దానికి ఏదన్నా ఎక్సెస్ మా సైడ్ నుంచి మాది ఇది అయిందండి, మా సైడ్ జరగదు, మిస్టేక్ జరిగింది కాబట్టి మీకు ఇది, అలా జెన్యూనిటీగా మేము ముందుకెళ్తామండి. మా కంపెనీ సక్సెస్ అవ్వడం మెయిన్ రీజన్ క్వాలిటీ కమిట్మెంట్. 2004 నా స్టార్టెడ్ కెరియర్. 2004 నుంచి డిఫరెంట్ కంపెనీస్లో డైరెక్టర్గా, సిఈఓగా, వైస్ ప్రెసిడెంట్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసుకుంటూ వచ్చాము. 2020 కంపెనీ స్టార్టెడ్, కరోనా టైం. మాకు ఆ బాబా బ్లెస్సింగ్స్ వలన లాస్ట్ 16 monthsలోనే 5 ప్రాజెక్ట్స్, 600 acres ప్రాజెక్ట్స్ చేయగలిగాము మేము. ఇట్స్ వెరీ గుడ్ సక్సెస్. సమూహ ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఫార్మాసిటీ ఏరియాలోనే సమూహ గ్రీన్ ఫార్మా 1 ఈజ్ 120 acres. నేను ల్యాండ్ తీసుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, అగ్రిమెంట్స్ చేసుకున్నాను. ఒక 1 monthలో లాంచ్ చేద్దాం అనుకున్నా కానీ కరోనా వచ్చేసింది. ఎంటైర్ ఇండియానే ఏంటి కరోనా వచ్చింది పరిస్థితి ఏందనుకునే రోజుల్లో నా టీము, నా ఫ్రెండ్స్, నా వెల్విషర్స్, నా క్లయింట్స్, నా ఇన్వెస్టర్స్, నా ప్రీవియస్ 16 years నా కెరియర్ ఉన్న ఎక్స్పీరియన్స్ని, గుడ్ విల్ని బేస్ చేసుకొని మేము ఉన్నాం, ఏం కాదని చెప్పి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ప్యూర్ కరోనా టైంలో కూడా నేను 4 monthsలో 120 acres సేల్ చేయగలిగాను. లాస్ట్ 2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్లో. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిన తర్వాత 2nd, 3rd, 4th, 5th, 6th కాకుండా ఎవ్రీ మంత్, ఈ 16 monthsలో నాట్ ఫర్ హైదరాబాద్, ఎంటైర్ ఇండియాలో 600 acres అక్వైర్ చేసి 6 లేఅవుట్స్ చేసిన కంపెనీగా మాదే ఉంది. మా ఐడియా ప్రకారం, మా అంచనా ప్రకారం హైదరాబాద్లో 6 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంది.
ఐటీ ఎంప్లాయ్మెంట్ ఆ బేస్డ్ ఆన్ హైటెక్ సిటీ గచ్చిబౌలి. హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న 6 lakhs ఎంప్లాయ్మెంట్ వేసుకొని మీకు 4 sides ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సైడ్ 25 kilometers వరకు సిటీ వెళ్ళిపోయింది. ఇది తీసుకుంటే మీకు చందానగర్ కావచ్చు, ఇది తీసుకుంటే బాచుపల్లి మియాపూర్ గండిమేసమ్మ కావచ్చు, అటు తీసుకుంటే శంషాబాద్ కావచ్చు. 6 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న ఐటీకి 4 వైపులా 25 kilometers పోయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టీజ్గా చేస్తున్న 19,333 acres ఫార్మా సిటీకి 6 లక్షల మంది ఎంప్లాయ్మెంట్, 1000 కంపెనీలు, 1,00,000 కోట్ల పెట్టుబడి. అక్కడ ఆఫ్టర్ ఫార్మాసిటీ లాంచ్ అయిన తర్వాత ఫార్మాసిటీ 4 sides కూడా ఒక 25 kilometers డిస్టెన్స్కి డెవలప్ అవుతుంది. కాబట్టి 1-2 kilometers ఫార్మాసిటీకి దగ్గరలో మన ప్రాజెక్ట్స్ ఉంటే మనకు బిజినెస్ ఈజీగా ఉంటుంది, సేల్కి క్లయింట్కి అప్రిసియేషన్ ఉంటుందని చెప్పేసి మా ఫోకస్ అంతా ఫార్మాసిటీ అండి. మా కంప్లీట్ 6 projects ఫార్మాసిటీనే, ఇంకొక 10 projects కూడా ఫార్మాసిటీ దగ్గర మా ఫోకస్. ద రీజన్ మనం దగ్గర కొనుక్కున్న క్లయింట్కి మనం అప్రూవల్ తెచ్చి డెవలప్ చేసి క్లయింట్కి ఇస్తే ఫార్మాసిటీ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఉంటుందండి. ఐ థింక్ 2022లో వన్స్ ఫార్మాసిటీ ఓపెన్ అయితే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫార్మా యూనివర్సిటీ కానీ, ఫార్మా టౌన్షిప్ కానీ, ఫార్మా లాజిస్టిక్ హబ్ కానీ, ఆ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ వితిన్ 5 yearsలో ఒక 6 lakhs మంది ఎంప్లాయ్మెంట్ వస్తే అక్కడ 6 లక్షల మందికి ఇల్లులు కావాల్సి వచ్చినప్పుడు ఆ సరౌండింగ్ అంతా కూడా ఒక 20 km వరకు డెవలప్ అవుతుంది. కానీ నేను వేసిన ప్రతి ప్రాజెక్ట్స్ కూడా 1-2 kilometersలోనే ఉన్నాయి ఫార్మాసిటీకి. అప్పుడు రేపు ఆ క్లయింట్కి ఆ ప్రాపర్టీ అనేది ఒక 5-6 years తర్వాత 10 times వెళ్ళిపోయి అతను ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదన్న పాప మ్యారేజ్కి అనుకున్నా, లేదు బాబు ఫారెన్ స్టడీస్కి అనుకున్నా, లేదు వీళ్ళే ఒక 4 floors బిల్డింగ్ కట్టేసి అద్దెకిచ్చుకున్నా, లేదు ఆ ప్రాపర్టీ అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నా, వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలంటే ఫార్మాసిటీ ఈజ్ కరెక్ట్ ఏరియా అని చెప్పి అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్లాట్ కొనాలంటే ఈరోజు సిటీలో ఎంత అవుట్స్కట్స్ పోయినా కూడా 50 lakhs తక్కువ రావట్లేదండి. 50 lakhs మినిమం ఫ్లాట్. అదే ప్లాట్ అనుకున్నప్పుడు మినిమం 10 lakhs కూడా ఉంది. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ముందు ఒక ప్లాట్ కొంటాడు. క్లయింట్ హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు వస్తున్న యూత్ జనరేషన్ కానీ, ఇప్పుడు వస్తున్న మార్కెట్లో కొత్త బిజినెస్ మ్యాన్లు కానీ, కొత్త ఇన్వెస్టర్స్ కానీ, కొత్త ఎంటర్ప్రీనర్స్ కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ చేస్తున్నారు. ఒక 10-15 lakhs ప్లాట్ వచ్చేస్తుంది, మనకు ప్లాట్ ఉంది. సెకండ్ ఫ్లాట్కి వెళ్తున్నారు. ద ఫస్ట్ ప్లానింగ్ టు ప్లాట్. మై సజెషన్ ఒకటేనండి, హైదరాబాద్లో మీరు ఎక్కడైనా కొనండి, ఏ కంపెనీ అయినా కొనండి, కొనేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్, బిఫోర్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రీవియస్ వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఏరియాలో ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళ క్లయింట్స్, వాళ్ళ సేల్స్ మ్యాన్స్, వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఇన్వెస్టర్స్తో ఆ కంపెనీ రిప్యుటేషన్ దొరుకుతుంది. ఫస్ట్ చూడాలండి. ఫస్ట్ ద సెకండ్ పాయింట్ హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి. ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఇవి కాకుండా మీరు ఫామ్ హౌస్లోనో, వీకెండ్ హోమ్స్లోనో, కన్జర్వేషన్ జోన్లోనో, పంచాయతీ లేఅవుట్లు తీసుకుంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎక్కడైనా తీసుకోండి హెచ్ఎండి ఆర్ డిటిసిపి, సేఫ్ జోన్. కరెక్ట్ పాయింట్ అండి. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 95% ఆఫ్ కంపెనీస్ ప్లాటింగ్ డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారు. కానీ మా కంపెనీకి స్పెషల్గా మేము చేసింది ఏంటంటే, ఒక ప్రాజెక్టు డెవలప్ చేసి క్లయింట్స్కి అసోసియేషన్ ఏర్పడి హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత 10 years వరకు మేమే మెయింటైన్ చేస్తున్నాం, ఫ్రీ మెయింటెనెన్స్. హైదరాబాద్లో ఇంతవరకు ఏ కంపెనీ చేయలేదు. అది ఏ కంపెనీ కూడా చిన్న పెద్ద కానీ ప్రాజెక్ట్ డెవలప్ చేశారు, హ్యాండ్ అవుట్ చేశారు. లేదంటే అసోసియేషన్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి మెయింటైన్ చేస్తారు. కానీ మేము ఫస్ట్ లేఅవుట్స్ కంపెనీగా మేము 10 years పాటు మేము మెయింటైన్ చేస్తున్నాం. ఈ 10 years లోపు క్లయింట్ సేల్ చేసుకోవాలన్నా కూడా కంపెనీ చేసి పెడుతుంది. ఆ స్పెషాలిటీ మేమే ఇచ్చాం. మేము ఫార్మాసిటీ దగ్గర హైవే ఫేసింగ్ ప్రొడక్ట్ చేస్తున్నామండి. సాగర్ హైవే ఫేసింగే 125 acres టౌన్షిప్. అందులో కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది, మల్టీప్లెక్స్ వస్తుంది, డూప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయి. ఏదైతే శ్రీశైలం హైవేకి సాగర్ హైవేకి కనెక్టివ్ టు 200 feet ఫార్మాసిటీ రోడ్డు ఉందో, ఆ ఫార్మాసిటీ రోడ్డుకి హైవేకి అటాచ్డ్ దగ్గర హైవే ఫేసింగ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఐ థింక్ ఇంకొక 2-3 yearsలో ఈ టౌన్షిప్లో మంచి కాలనీ అవుతుంది. టోటల్ కాంపౌండ్ వాలు, బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, పార్క్, 24/7 సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నామండి.
హైదరాబాద్లో 5,000 ఎకరాలు చేసిన కంపెనీని చూశాను, 5 ఎకరాలు చూసిన కంపెనీని చూశాను. చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ, పార్ట్నర్స్ ఉన్నారు. తర్వాత అది పెద్దదైంది, చిన్నదైంది, హెచ్ఎండిఏ, డీడీస్ అన్నీ చూశారు. వీటన్నిటికంటే డిఫరెంట్ సర్వీస్ మనం మీద ఇవ్వగలము. జనరల్గా అందరూ వచ్చారు, ప్లాట్ వేసారు, అమ్మేసారు, వెళ్ళిపోయారు. అలా కాకుండా 10 years మెయింటెనెన్స్, వాళ్ళకి వన్స్ మళ్ళీ రీసేల్ కావాలని కంపెనీ చేసి పెట్టడం. హైదరాబాద్లో ఇంతవరకు ఏ కంపెనీ లేదు, మనం చేస్తున్నాం. సమూహ ప్రాజెక్ట్స్ అంటే ద బెస్ట్ సర్వీస్ కంపెనీగా ఉండాలని నా కోరిక అండి. నాట్ బిగ్ కంపెనీ, 1,000 ఎకరాలు 1,000 కోట్ల కంపెనీ కాదు, గుడ్ కంపెనీ, దట్స్ ఆల్. హైదరాబాద్ ఈజ్ గుడ్ అండి, వెరీ గుడ్. నేను నా నేటివ్ ప్లేస్ని ఎంత ఇష్టపడతానో ఈక్వల్ టు హైదరాబాద్. జస్ట్ లైక్ వైఫ్ అండ్ మదర్ కావాలా, వైఫ్ కావాలంటే ఇద్దరు కావాలి ఎలా అంటామో, నా నేటివ్ ప్లేస్ నాకు అక్కడ జన్మ ఇచ్చింది, ఎడ్యుకేషన్ ఇచ్చింది, నాలెడ్జ్ ఇచ్చింది. హైదరాబాదు నాకు ఒక లైఫ్ ఇచ్చింది, ఒక బతికిచ్చింది. ఇవాళ కొన్ని హైదరాబాద్లో నేను ఏ ఇంజనీరింగ్ డాక్టర్ చేస్తుంటే ఫారెన్లో ఉండేవాడిని, కానీ హైదరాబాద్ నా 18 years కెరియర్లో కొన్ని వేల మందికి నేను సపోర్ట్ ఇచ్చాను. కొన్ని వందల కుటుంబాలు నా వల్ల బతికాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, హైదరాబాద్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ, పబ్లిక్ ఫ్రెండ్లీ నేచర్ కానీ, తెలంగాణ పీపుల్ ఉన్న హెల్పింగ్ నేచర్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో 10,000 రూపాయలు బతకగలడు, 10 లక్షలు బతకగలడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, హైదరాబాదు నచ్చితే అమెరికాలో కూడా మనం ఉండలేము. ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ ప్రజలు కానీ, ఇప్పుడు మాకు ఇక్కడ రైతులు తెలంగాణలో హైదరాబాదులో వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, వాళ్ళు ఉండే మాట మీద కావచ్చు, వాళ్ళు ఉండే ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, కాబట్టే ఇక్కడ ఇంతమంది రియాలిటీ నిలవట్లేగలుగుతున్నారు. వెరీ వెరీ నైస్ పర్సన్స్ ఇన్ తెలంగాణ పీపుల్. ఎక్స్ప్రెస్లీ హైదరాబాదులో చుట్టుపక్కల రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్లో ఉండే జనాల సపోర్ట్ వల్లనే సిటీ డెవలప్ అయింది. ఆ రైతుల సపోర్ట్ లేకపోతే రియాలిటీ రాలు, సిటీ డెవలప్ కాదు. ఆఫ్టర్ కరోనా హైదరాబాద్ అనేది 5 years బ్యాక్ స్టేట్ గవర్నమెంట్తోనో సెంట్రల్ గవర్నమెంట్తోనో ఈ పొలిటికల్ బేస్ చేసుకొని డెవలప్ అయింది. ఈరోజు హైదరాబాద్ అనేది ఏ పొలిటీషియన్ కానీ, పొలిటికల్ పార్టీ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, సిటీ వాళ్ళు కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ, ఎవ్వరు ఏమి ఉన్నా లేకపోయినా ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా డెవలప్ అయిపోయింది. హైదరాబాద్ గ్రోతింగ్ ఆగదు, ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమీర్పేట నుంచి తీసుకుంటే ఆల్ హైవేస్ 100 kilometers సిటీ వెళ్ళిపోయింది. 2030 కల్లా ఇండియాలోనే ద బిగ్గెస్ట్ సిటీ హైదరాబాద్ అవుతుంది. ఇక్కడున్న ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వీటన్నిటితో పాటు ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్స్ అమేజింగ్ విజన్. వన్స్ అపాన్ ఎ టైం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్లాన్ చేశారో, ఏ విధంగా డెవలప్మెంట్కి ఆయన బీజాలు వేశాడో, సేమ్ ఇంప్లిమెంట్ దానికంటే డబల్గా ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ చేస్తున్నారు. ఇట్స్ వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ, వాటర్ సోర్స్ కానీ, రోడ్స్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానీ, ఇట్స్ వెరీ అమేజింగ్. ద సెకండ్ పాయింట్, ఇండియాకి సెకండ్ క్యాపిటల్ కూడా హైదరాబాద్ అవుతుందని ఒక టాక్ కూడా ఉంది. అది అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఇంక మనము గజాలు అట్లా స్క్వేర్ ఫీట్లు కాదు, చేతులతో కొనుక్కోవాలి, జనాలు బెత్తలు అనేసి ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది సిటీ. అంత గ్రోత్ పొటెన్షియల్ ఉన్న సిటీ హైదరాబాద్. మార్కెట్తో సంబంధం ఉండదు, పొలిటికల్ ఇష్యూస్ సంబంధం ఉండదు. హైదరాబాద్ అనేది మీకు ముంబై, ఢిల్లీ, కలకత్తా, పూణే, చెన్నై ఎలాగ కాస్మోపాలిటన్ అయిందో అంతకంటే డబుల్ అయిపోయింది ఆల్రెడీ. సమూహ ప్రాజెక్ట్స్ అనేది మార్కెట్లో మేము క్లయింట్స్కి ఇచ్చే కమిట్మెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్కి ఇచ్చే కమిట్మెంట్స్ కానీ, ఫార్మర్స్తో కమిట్మెంట్స్ కానీ, గవర్నమెంట్ అప్రూవల్స్లో కానీ, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత జెన్యూన్గా మేము కట్టే ట్యాక్స్లో కానీ, మా స్టాఫ్లో కానీ, వాళ్ళ ఇన్సెంటివ్ బోనస్లు కానీ, ఆల్ సెగ్మెంట్స్లో పర్ ఇయర్ నాకు 1 రూపీ వచ్చే దగ్గర 50 పైసా వచ్చినా పర్లేదు, 25 పైసా వచ్చినా పర్లేదు. ఎక్కడ సమూహం తప్పు చేయలేదు, కమిట్మెంట్ ఫెయిల్ కాలేదు, సర్వీస్ ఈజ్ గుడ్. ఒకసారి మా కంపెనీకి వచ్చిన తర్వాత మినిమం వాళ్ళు బయటకు వెళ్ళాలంటే 10 years పట్టాలి. అంతగా కంపెనీ వాళ్ళు ఓన్ చేసుకుంటుంది. అంటే మా సైడ్ అంత సర్వీస్ కానీ, సపోర్ట్ కానీ, ఒక రిలేషన్ బిల్డ్ చేస్తాం. మనకు వ్యాపారమే కావాలి, సేల్సే కావాలి, మార్కెటింగే కావాలి, డబ్బులే కావాలనుకుంటే దానికి చాలా విధాలు ఉన్నాయి. సమూహ సింపుల్ కాన్సెప్ట్,
ఒక ఏరియాలో ఎనీ రియాల్టర్ పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్ లాంచ్ చేశాడండి. ఆ పక్కన ఎవరైనా కూడా అరే అతను 10,000 లాంచ్ చేశాడు కదా, మనం 10,000 లాంచ్ చేస్తాం అనుకుంటారు. కానీ మా కంపెనీ మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, మనకి ఎంత కాస్ట్ పడ్డది, మన ఎక్స్పెండిచర్ ఏంటి, మన ప్రాఫిట్స్ ఏంటని దాన్ని చూసేసుకొని ఈటుకొని ఇంకో లాంచ్ చేసుకుంటా. వాళ్ళు 10,000 కదా నేను 10,000 అమ్ముతాను అనే కాన్సెప్ట్ కాదు. సమూహ అంటే రీజనబుల్ ప్రైస్, ప్రైమ్ లొకేషన్, పర్మిషన్స్, బ్యాంక్ లోన్స్, గుడ్ సర్వీస్. ఒక క్లయింట్కి నేను సమూహ ప్రాజెక్ట్స్లో 3 ఇయర్స్లో జస్ట్ లైక్ ఒక 20,000 ప్లాట్స్ అమ్మాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 20,000 మెంబర్స్ కానీ సాటిస్ఫై అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్ వీళ్ళల్లో మళ్ళీ నాకు వెనక 10,000 మంది వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ 10 మంది వస్తారు. అంటే ఒక కంపెనీకి ఎప్పుడైతే రిప్యుటేషన్ క్లయింట్ ఉంటుందో ఆ కంపెనీ సక్సెస్ అండి. ఇవాళ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వెరీ గుడ్ కంపెనీస్, జస్ట్ లైక్ అపర్ణ. రిపీటెడ్ క్లయింట్సే ఉంటారు. జేబెరీ కన్స్ట్రక్షన్స్ రిపీటెడ్ క్లయింట్స్ ఉంటారు. ఈ కన్స్ట్రక్షన్లో వంశీరామ్ బిల్డర్స్ కానీ, అపర్ణ కానీ, ఈ జైబేరీ కానీ ఎలా అయితే రిపీటెడ్ ఇన్వెస్టర్స్ ఉంటున్నారో, ప్రెస్టీజ్ కానీ, పూర్వంకర కానీ, ఫినిక్స్ కానీ ఇలా కన్స్ట్రక్షన్స్ ఉంటున్నారో, లేఅవుట్స్లో ఈ రిపీటెడ్ క్లయింట్స్ని ఈ కంపెనీ స్టార్ట్ చేద్దామని నా ప్లాన్. ఒకసారి ఒక క్లయింట్కి మనము రిపీటెడ్ అయితే మన దగ్గర ఒక 10 years 5-6 ఇన్వెస్ట్మెంట్స్ ఉండిపోవాలి. వీళ్ళు కొనాలి, వాళ్ళ పిల్లలు కొనాలి, వాళ్ళ అల్లుడు కూతురు కొనాలి, ఆ విధంగా మన సర్వీస్ ఉండాలి అనేది. టార్గెట్ ద బెస్ట్ కంపెనీ, ద గుడ్ సర్వీస్, దట్ ఈస్ మై టార్గెట్ అండి. మై సజెషన్ అండి, ఎనీ రియాల్టర్స్కి చెప్తున్నాను, ఎనీ బిల్డర్స్కి చెప్తున్నాను, ఎనీ క్లయింట్స్కి చెప్తున్నాను. హైదరాబాద్లో ఐటీ తర్వాత అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ ఉండే ఏరియా ఫార్మాసిటీ. 19,333 ఏకర్స్లో ల్యాండు, 1000 కంపెనీలు, 1,00,000 కోట్ల 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 5 లక్షల మంది ఎంప్లాయ్మెంటు. దీన్ని బేస్ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్డు, అమెజాన్ డేటా సెంటరు, ఎలిమినరీ ఏరోస్పేసు, వీటన్నిటి వలన మరో హైటెక్ సిటీ అవుతుంది ఆ ఏరియా. ఈరోజు హైటెక్ సిటీలో కొండాపూర్, మాదాపూర్లో 20 years బ్యాక్ కొనుక్కోకుండా మిస్ అయిపోయిన వాళ్ళకి ద బెస్ట్ ఏరియా అది. నేను నా ఫ్రెండ్స్కి, సోదరులకు, బిల్డర్స్కి కూడా చెప్తున్నాను, మీరు అన్ని చోట్ల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, ఈయనే చేయండి, మీకు ప్రాఫిట్స్ ఉంటాయి, కొనుక్కున్న క్లయింట్స్కి అప్రిసియేషన్ ఉంటుంది, ఫ్యూచర్లో వాల్యూస్ వస్తాయి. నా టార్గెట్ ఫార్మాసిటీ ఏరియాలో ఒక 20 వెంచర్స్ చేసామంటే, ఫార్మాసిటీ ఏరియాలో లేఅవుట్ కొనాలంటే క్లయింట్ ఆ ముందు సమూహం వాళ్ళది కనుక్కోండి, తర్వాత వాళ్ళు లేకపోతే బయట కనుక్కుందాం అంటే ఆ విధంగా ఆ ఏరియాలో ప్రాజెక్ట్స్ చేయాలని ఒక టార్గెట్ అండి. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, నేను ఒక రైతు బిడ్డని. ఈ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వచ్చి అది కొనుక్కొని అది వాల్యూ వచ్చి అది వాళ్ళకి యూజ్ అయితే ఆ 1000 మంది బ్లెస్సింగ్సే మా కంపెనీకి చాలండి. మై సజెషన్ క్లయింట్స్కి, మీరు అన్ని ఏరియాలో మార్కెట్ బాగుంది కొనుక్కోండి, ద ఫస్ట్ ప్రియారిటీ ఫార్మాసిటీ ఏరియాకి ఇవ్వండి. నా దగ్గర కాకపోతే ఇంకో చోట కొనుక్కోండి. బట్ నాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఆఫ్టర్ 10 years మరో హైటెక్ సిటీ అవుతుంది ఫార్మాసిటీ.